మనిషి భయపడుతున్నది దైవానిక, దయ్యానిక? ఈరోజు యావత్తు ప్రపంచం మీద 850 కోట్ల మంది సుమారుగా జీవిస్తున్నారు. ఈ 850 కోట్ల మంది ఎక్కువ శాతం దేవుణ్ణి నమ్మిన వారే. ఆస్తికులు, నాస్తికులు కాదు. నాస్తికులు అతి తక్కువ మంది, ఆస్తికులైన వారు ఎక్కువ మంది. ఈ ఆస్తికులైన వారిలో, దేవుణ్ణి నమ్ముకున్న వీరిలో ఎంతమంది దేవుడంటే భయపడుతున్నారు, దెయ్యానికి భయపడుతున్నారా అని ఆలోచిస్తే ఎక్కువ మంది దేవుణ్ణి నమ్మిన పిల్లలు ఈ భూమి మీద ఉన్నా వారు భయపడుతున్నది దెయ్యానికనే సంగతి ఈ ప్రపంచ మానవాళిని ఆలోచిస్తుంటే మనకు అర్థమవుతుంది. చిన్నపిల్లలు మొదలుకొని వృద్ధులు వరకు ఈరోజు దెయ్యం అంటే భయపడిపోతూ, ఆ దెయ్యం మనల్ని ఏదో చేసేస్తుంది అని భయముతో బ్రతుకుతున్నారు. దెయ్యం అనగానే వణికిపోతున్నారు. ప్రియులారా, ఈ 3 దినాల మహాసభల్లో మీరు ఎవరికి భయపడాలి అనే సంగతి నేర్చుకుని వెళ్ళబోతున్నారు. మీరు ఎవరికి భయపడవలసిన అవసరత ఉందో ఎన్నో రుజువులతో ఈ వేదిక మీద నుంచి మీరు అందుకోబోతున్నారు. ఎవరికి మనం భయపడవలసిన అవసరత ఉంది? యావత్తు భూమిని, ఈ భూమి మీద ఉన్న సమస్తాన్ని కలిగించి దేవుడు నివాసయోగ్యమైన ఈ భూగోళాన్ని అనుభవించటానికి తన పోలికలో తన స్వరూపమందు నరుణ్ణి చేసి, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని సాటి అయిన సహాయాన్ని ఏర్పాటు చేసి, మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నింపండి అని ఆయన చెప్పాడు. మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నింపండి అన్నాడు. అక్కడ ఒక మాట అన్నాడు. ఆ మాట చదువుదాం చూడండి. ఆదికాండం 1వ అధ్యాయము 28వ వచనం. ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనం. దేవుడు వారిని ఆశీర్వదించి ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి లోపరుచుకునండి. భూమిని నిండించి దాన్ని లోపరుచుకోండి. సముద్రపు చేపలు, ఆకాశ పక్షులు, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. అంటే ఈ భూమి మీద మనతో పాటు బ్రతుకుతున్న 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. ఈ జీవరాశులన్నిటినీ ఏలేవాడిగా, ఏలికగా దేవుడు మనిషిని చేశాడు. ఏలికగా ఈ భూమిని అనుభవించటమే కాదు, దీనంతా దేవుడు చేసిన ఈ ప్రకృతినంతా అనుభవించటమే కాదు, దేవుడు చేసిన ఈ ప్రకృతిలో ఉన్న మిగతా జీవరాశుల మీద ఏలేవాడిగా, ఏలికగా దేవుడు మనిషిని చేశాడు. ఏలిక. మనల్ని ఏలే ఏలుకలు, ఆ ఏలేవారు అంటే వాళ్ళందరూ
పైనున్న అధికారులకు భయపడాలి, ఏలేవారికి భయపడాలి. ఈ మిగతా జీవరాశులన్నిటినీ ఏలండని చెప్పిన ఆయనే ఆ జీవరాశులన్నిటికీ మనమంటే భయం కలిగేటట్లు చేశాడు. ఏలుకలైన మనం, ఏలిక స్థానంలో ఉన్నాం మనం. వేటిని? ఈ భూమి మీద ఉన్న మిగతా జీవరాశులను, యావత్ భూమి మీద ఉన్న జీవరాశులను ఏలేవారిగా మనం ఉన్నాం. ఆ ఏలేవారు అంటే ఏలబడుతున్న ఆ జీవరాశులు ఎలా ఉండాలో తెలుసా? దేవుడు అంటున్నాడు, ఆదికాండము 9వ అధ్యాయము 2వ వచనం. ఆదికాండము 9వ అధ్యాయము 2వ వచనం. మీ భయము, మీ బెదురు అడవి జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, భూమి మీద ప్రాకు ప్రతి పురుగుకును, సముద్రపు చేపలన్నిటికీ కలుగును. వాటిని ఏలుకలు కదా మీరు. ఏలేవారంటే ఏలబడుతున్న వారు భయపడాలి. దేవుడు పెట్టాడండి ఈ రూలు. ఈరోజు యావత్ భూమి మీద ఉన్న జీవరాశులన్నీ మనిషి అంటే భయపడుతున్నాయి. మనిషి ఎంతండి? మన చిన్నవాళ్ళమే కదండి. మనకంటే సైజు పెద్దవైన ఎన్నో జంతువులు ఉన్నాయి, మనకంటే బలమైనవి. అయినా మనమంటే వాటికి భయం. ఈ జీవరాశులన్నిటికీ మనమంటే వాటికి భయం. ఎందుకు వచ్చింది భయం? భయపడమని చెప్పాడు ఆయన. దేవుడు జీవరాశులన్నిటితో దేవుడు నిబంధన చేశాడు, ఒప్పందం చేసుకున్నాడు. మీరు మనుషులంటే భయపడాలి. అలాగే భయపడుతున్నాయండి, అలాగే భయపడుతున్నాయి. మనం ఉండే చోట ఉండవు కదండి, అడవిలోకి వెళ్ళిపోతాయి, అరణ్యములో ఉంటాయి. మానవ సమాజంలోనికి ఎప్పుడైనా అదుపు తప్పి తెలియక అమాయకంగా ఎప్పుడైనా మానవ సమాజంలోనికి వస్తే దాన్ని మళ్ళా పట్టుకుని అడవిలో వేసేస్తారండి. పులులైనా, సింహాలైనా, ఏనుగులైనా, మిగతా ఏ జీవరాశైనా అడవిలో ఉండవలసిందే కదండి. అక్కడ మనుషులు ఉండరు. ఇంకా మరికొన్ని జీవరాశులు పగల మనుషులు వస్తారని అవి రాత్రి వేళ మాత్రమే బయటకు వస్తాయి, పగలంతా గుహల్లోనికి వెళ్ళిపోతాయట. పగలంతా గుహల్లో ఉండి మనుషులందరూ చీకట పడగానే వాళ్ళు ఇళ్ళకు చేరుకున్నప్పుడు అవి గుహల్లోంచి బయటకు వచ్చి తిరుగుతాయట. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. ఈరోజు మనిషికి భయపడని జీవం ఏదైనా ఈ భూమి మీద ఉందా? అది ఎంత విషపురుగైనా, ఎంత క్రూర జంతువైనా మనిషికి భయపడకుండా ఉందా అంటే భయపడేతూనే ఉందండి. అది ఈ ప్రపంచంలో ఉన్న జీవరాశులన్నీ మనుషులందరికీ భయపడిపోతూనే ఉన్నాయి. ఎందుకంటే ఏలాలి కదా మనం. ఏలుకలైన మనకు గౌరవాన్ని ఇస్తున్నావు, అవి భయపడి గౌరవాన్ని ఇస్తున్నాయి. మీరు మా ప్రభువులు, మీరు మా ఏలుకలు, మీరేం చెప్తారో చెప్పండి, మేము అలాగ చేస్తాం.
బరువులు మోయిస్తున్నారు, భయంకరమైన పనులు చేయిస్తున్నారు, ఇష్టానికి వాడుకుంటున్నారు, ఆకలి తీర్చుకోవడానికి వాటి ప్రాణాలు తీస్తున్నారు. అయినా అవి చేస్తూనే ఉన్నాయి, భయముతో అవి బ్రతుకుతూనే ఉన్నాయి. నిజమండి. రైతు పాలు పిండేటప్పుడు చూసారండి, ఏ పశువుకైనా, ఆవుకైనా, గేదెకైనా చూడండి ఒక్కసారి. పాలు తీసేటప్పుడు దాని పిల్లను వదిలిపెడతారండి. ఆ పాలు దగ్గరికి వెళ్ళి అది తాగటానికి అది ప్రయత్నం చేస్తుంటుంది. దాని మూతితో దాని నోట్లో పొదుగు పెట్టుకుని అది పొడుస్తూ ఉన్నప్పుడు నా పిల్లకు అని నిజంగా ఆ పశువు ఏం చేస్తుందో తెలుసండి, పాలన్నీ కిందకి దించుతుందండి పొదుగులోనికి. ఎప్పుడైతే ఆ పొదుగు పెద్దదయ్యిందో రైతు చూసి వెంటనే ఆ దూడని లాగేస్తాడండి. లాగేసి పక్కన కట్టేసి ఆ పాలన్నీ పిండేస్తాడు. నిజంగా ఎంత ప్రేమ అండి దానికి. దాని బిడ్డంటే ప్రేమ ఉండదా? ఆ ప్రేమను కూడా చంపేసుకుంది. ఏమంటే మీరు చాలామంది తల్లులు ఉన్నారు ఇక్కడ. మీరు పిల్లలకని చక్కటి ఆహారము తయారు చేస్తే, మీ పిల్లలకు పెట్టాలని టేబుల్ మీద అది వడ్డిచ్చినప్పుడు ఎవరో బయట వాళ్ళు వచ్చి మీ పిల్లల్ని పక్కకు లాగి అది తినేస్తుంటే మీకు కోపం రాదా చెప్పండి? నేను ఎంత ప్రేమగా నా బిడ్డ కొరకు ఈ ఆహారాన్ని తయారు చేశాను, దాన్ని నువ్వు తినేస్తావా? విశ్వరూపం చూపిస్తారండి తల్లులు. తమ పిల్లల ఆకలి గుణం ఉంటే తట్టుకోలేరండి తల్లులు. అయినా ఈరోజు మనుషులందరూ మనం తాగుతున్న పాలు తాగుతున్నాం, పెరుగు తింటున్నాం, వెన్న తింటున్నాం, వాటితో ఎన్ని తయారు చేసుకుంటున్నాం మనం. ఇవన్నీ వాటి పిల్లల కొరకు దింపినవన్నీ మనం తెచ్చేసుకుంటున్నామే లీటర్లో. అయినా అది నోరెత్తి మనల్ని తిరగబడదు, మన పైన తిరగబడదు, ఆ రైతుపై తిరగబడదు. ఒక్కొక్కసారి పాలు తీసేటప్పుడు చూడండి, నేను చిన్నప్పుడు చూసేవాడినండి. మాకు పాడి ఉండేటప్పుడు రైతు పాలు తీస్తుంటాడు. పోనీ దానికి ఏమైనా దోమల కుట్టేలా కదిలిందనుకోండి, రైతు ఏయ్ అంటాడు. అది గజ వణుకుపోతూ అలాగే ఉండిపోద్దండి. దానికి దోమ కుట్టినా కదలకూడదు. దాని బలం ఎంత, నీ బలం ఎంత? నువ్వు మేపుకుంటున్నా నువ్వు పాడి పశువు తిరగబడితే ఏమైపోతావు నువ్వు? కానీ తిరగబడదు, అది తిరగబడదు, నీ మీదకి రాదు. నువ్వంటే భయం. నీ భయం ఉండాలని దేవుడు పెట్టాడు. వాటన్నిటికీ మీరంటే భయము, బెదురు, వాటన్నిటికీ పెడుతున్నాను. ఇక మీదట మీరు ఏలుకలై వాటిని ఏలండి, మీ మీద తిరగబడవని చెప్పేశాడు దేవుడు. అందుకే అవి తిరుగుబాటు చెయ్యవు. ఏలుకలైన మనకు లోబడి ఉంటాయి, సాధు అయిపోతాయట. ఎక్కడన్నాడు ఒక మాట, 3:7 యాకోబు రాసిన పత్రిక 3:7 మృగ, పక్షి, సర్ప అంటే పాములు, జలచరములు, చేపలు, ప్రతి జాతి నరజాతి చేత సాధు అయిపోవాలి. నరజాతి సాధు చేసుకోవాలి. సాధు ఆయను. అన్ని సాధు అయిపోయినాయటండి, నరజాతికి లోబడిపోయినాయటండి. అవన్నీ
నరజాతికి లోబడిపోయినాయట. ఎందుకు? ఏలేవారు నరులు, వాళ్ళు ఏలించుకునేవా జీవులవి. ఏలికలకు లోబడాలి, ఏలికలకు భయపడాలి. ఏలేవారికి భయపడాలండి. దేవుడు పెట్టిన ఇదే ఈరోజు ఈ ప్రపంచంలో జరుగుతున్నది. మనతో పాటు గాలి పీల్చుకుంటూ, మనతో పాటు నీరు త్రాగుతూ, మనతో పాటు ఈ ప్రకృతిని అనుభవిస్తూ ఉన్న 84 లక్షల జీవరాశులన్నీ ఈ భూమి మీద మనతో పాటు ఉన్నా మనమంటే భయము, మనమంటే భక్తి, మనమంటే విధేయత, మన ఎడల వినయము కనుపరుస్తున్నవండి అవన్నీ. అందుకే ఈ భూమి మీద మనిషి బ్రతికి బట్ట కట్టగలుగుతున్నాడు. ఒకవేళ అవే గనక మన ఎడల తిరగబడితే, ఆ జీవరాశులన్నీ గనక మన ఎడల తిరగబడితే ఏమైపోతాం? ఒక్కసారి ఆలోచించండి, ఒక్కసారి ఆలోచించండి. నేను ఇక్కడికి పాలవంచి వచ్చేటప్పుడు మాకు మధ్యలో ఒక అడవి తగిలిందండి. ఒక 20 కిలోమీటర్ల అడవిది మార్గాన్ని వచ్చాం. నాతో పాటు వచ్చే కుర్రోడు అంటున్నాడు, ఈ అడవి అంటే చాలా ఇష్టం, అడవిలోకి వెళ్ళిపోవాలని ఉంది అంటున్నాడు వాడు. అడవిలోకి వెళ్ళిపోతావారా? ఏమున్నది అందులో? అసలు ప్రశాంతంగా ఉంటుంది అక్కడ. ఏ గొడవ ఉండదు, ఏ గందరగోళం ఉండదు. మనకు కావలసిన వాటిని వేటాడి పట్టుకుని చక్కగా కాల్చుకుని తినేసి అక్కడ హాయిగా ఉండొచ్చు కదా. చాలామందికి అడవంటే ఇష్టం అవుతుంటుందండి. కథలు చెప్తారు కదండి. అనగనగనగా ఒక రాజు అడవికి వేటకెళ్ళాడు, ఆ అడవిలో ఇలా ఉంది అలా ఉందని చెప్తుంటారు కదా. అడవిలో ఎన్నో జంతువులు జీవిస్తున్నాయండి. మానవ సమాజ మధ్యకు రాకుండా ఇదిగో దూరం వెళ్ళిపోయి మనకు హాని చేసే జంతువులు, మనకి మేలు చేసే జంతువులన్నీ మన దగ్గరే ఉన్నాయి. ఆవు, గేదె, మేక, గుర్రం, కుక్క, ఒంటె, గాడిద, ఇవన్నీ మనకి సేవలు చేసి వారితో గడపాలనుకున్నాడండి. వారితో గడపాలనుకున్నాడండి. వారితో గడపాలనుకున్న దేవుని కోరిక, దేవుని ఆశ ఎన్నో కోట్ల సంవత్సరాల నుంచి ఆయన కోరిక. జగత్తు పునాది వేబడక మునిపే అనేక మంది పిల్లలు కావాలనే కోరిక. ఆ కోరికతో ఈ భూమిలో ఉన్న మనిషికి కావలసినవన్నీ చేసి ఇక ఒక ఏదేను తోటను సిద్ధం చేశాడు. ప్రతి ఫలవృక్షాన్ని దాంట్లో వేశాడు. ఆ ఏదేను తోటను సిద్ధపరచుకున్నప్పుడు ఎన్ని కలలు కనుంటాడు ఆయన, ఎన్ని ఆలోచనలు చేసి ఉంటాడు. ఇదే, ఈ తోటలోనే నా పిల్లలతో నేను గడపబోతున్నాను, నా పిల్లలతో నేను గడపబోతున్నాను అనుకుని చేశాడండి. ఆ ఏదేను తోటలోనే ఆదాము అవ్వలను చేసి ప్రతి చల్లపూట కలుసుకునే ఆ మంచి సమయం, ఆ సమయం కొరకు ఎన్నో సంవత్సరాల ఎదురు చూపులు చూసి చేసి తీరా గండి పడిపోయిందండి. ఏదైతే చెయ్యొద్దని ఆజ్ఞాపించాడో ఆజ్ఞ అతిక్రమము చేసి పాపము తెచ్చుకొని దేవుడొస్తే దేవుని ముందుకు రావటానికి భయపడిన జంటను చూసి బాధపడ్డాడు. ఆదామా ఎక్కడున్నావు అని అడిగినప్పుడు, ఇదిగో నీ స్వరం విన్నప్పటికీ నేను దిగంబరిగా ఉన్నాను, అందుకే నీ ముందుకు రాకుండా నేను దాక్కున్నాను సిగ్గుతో. నువ్వు దిగంబరమని నీకు చెప్పినవాడు ఎవడు? నేను తినొద్దన్న పండును తినమని ఎవడు చెప్పాడు అంటే
తినేశాను ప్రభువా, నువ్వు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే నాకు ఇచ్చింది, తినేశాను అన్నాడు. ఇక స్త్రీ వైపుకు తిరిగాడు. అమ్మ చాలా పెయిన్ వస్తుందటండి. ఆ పెయిన్ రాకుండా మేము సిజేరియన్ చేంజ్ చేసుకుంటాం అనుకుంటున్నారా? సిజేరియన్ తర్వాత నీ లైఫ్లో పెయిన్ అది. నీ పొట్ట కోయించుకుంటున్నావు. ఏమండి, మిక్కిలి హెచ్చించాడు. అందుకే ఎప్పటికప్పుడు చెప్పింది, ఎప్పటికీ ఆ ప్రసవ వేదన తప్పించుకోలేరు. రైట్. మిక్కిలి హెచ్చించేదను, వేదనతో పిల్లలను కందువు, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, కోరిక. నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలును. నీ మీద ఏలికగా నీ భర్తను పెడుతున్నాను నేను. ఎవరినైతే నువ్వు చేసుకుంటున్నావో నీ భర్త నీకు ఏలికండి. గృహ యజమానుడైన అతనికి లోబడి ఉండాలి. ఈరోజు భార్యలు లోబడి ఉంటున్నారా? వ్యతిరేకమవుతున్నారా? లోబడి ఉండాలి కదండి. నేను పెళ్లి చేస్తూ ఒక అమ్మాయి చేత ప్రమాణం చేయిస్తున్నానండి. నీకు లోబడి ఉండుటకై అని నేను మాట ప్రమాణంలో చెప్పాను. నీకు లోబడి ఉండుటకై అన్నాను. ఆ అమ్మాయి అంటుంది, నిన్ను లోపరుచుకునుటకై. అంటే ఈ సీన్ బాగా నూరు పోసారు ఎవరో. నీ భర్తను లోపరుచుకోవాలమ్మా, నీ కొంగు కట్టేసుకోవాలమ్మా, నువ్వు గ్రిప్పులో పెట్టుకోవాలమ్మా, లేకపోతే ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంటాడు. కోరిక కదండి, వాంఛ. భర్త మీదే ఉంటుంది నిఘా. ఎవరి వైపు అన్నా కొంచెం అలా చూసాడా సంటింగే, నేను నా వైపే చూడాలి, నువ్వెవ్వరికీ వెళ్ళకూడదు. అలా బాగానే ఉంది. ఇంకా దాన్ని ముదిరిపోయిపో, నా కోరిక బాగానే ఉన్నా పర్లేదు. ఆ వాంఛ ఎంతవరకు వచ్చేసిందంటే భర్తను లోపరిచేసుకునే అంతవరకు వచ్చింది. భర్త వీక్నెస్ ఎక్కడున్నాయో పట్టుకుని భర్తను లోపరిచేసుకునే వాళ్ళే చాలామంది ఉన్నారండి. ఈరోజు పాడైపోయింది సమాజం. సినిమాలు, సీరియళ్ళు చూసి లోపరుచుకోనే పరిస్థితికి వచ్చేసారు. లోబడవలసిన భర్తలకు తిందని తెలీదా? దేవుడు భర్తలను ఏలికగా పెట్టారని తెలియదా మీకు? ఏలిక స్థానంలో భర్తలు ఉన్నారు. ఇది దేవుడిచ్చింది, ఇది దేవుడు చెప్పింది. ఇది ఎందుకు ఏలిక పెట్టారు? తక్కమని కోసి తినేసింది కదండి పండు. అంతకుముందు అలా మనం మాట్లాడలేదే. పండు తిన్న తర్వాత ఈవిడు తిన్నది కదా, పోనీ భర్తను అడిగి తిందాం అనుకుందా? భర్తతో ఆలోచించి చేద్దాం అనుకుందా? లేదు. అక్కడ దెయ్యం ఒక మాట అన్నదండి, అమ్మా ఈ పండు తింటే చచ్చిపోతారని దేవుడు చెప్పాడని ఏమని అంటే, ఆ దెయ్యం ఏమన్నదో తెలుసా? చావరు కదా, ఏమన్నది? దేవతల వలె ఉంటారు. అప్పటి నుంచి ఉందండి వీళ్ళకి వీక్నెస్. భార్యను పడేయాలంటే భర్తలారా ఏమనాలి తెలుసా? నువ్వు దేవతవేనండి, ఎక్కడికో వెళ్ళిపోతుంది. దేవత వలె ఉన్నావు అనేటప్పటికి ఇంకా ఎక్కడ ఏమైపోతుందో తెలియదు, ఉన్నదంతా ఇచ్చేస్తుంటుందండి. ఏమండి, ఆ వీక్నెస్ అవ్వ దగ్గర నుంచి కూడా ఉంది. దేవతల వలె ఉంటారన్నప్పటికీ వెంటనే ఒకసారి ఆ చెట్టు వైపు తిరిగిందట. ఆ చెట్టు మంచిది, ఆహారానికి మంచిది, ఆ పండు రమ్యమైనది, కన్నులకు అందమైనదిగా కనపడిందంట. వెంటనే కోసుకొని తినేసింది. తినేసింది, వదిలిపెట్టిందా? భర్త కట్టుకొచ్చి ఇచ్చేసింది, ఆదాము కట్టుకొచ్చి ఇచ్చేసింది, ఆదాము చేత కూడా తినిపించేసింది. ఎంత పొరపాటు జరిగింది. అందుకే
అందుకే భార్యను భర్తకు లోబడి ఉండాలి, భర్త భార్యను ఏలేవాడిగా ఉండాలి, ఏలాలి. యజమానుడు, అతను కుటుంబానికి యజమానుడు. ఆ యజమానుడికి లోబడి ఉండవా నువ్వు? ఉండమని దేవుడే చెప్పాడు. దేవుడే చెప్పాడు. ఏ వ్యవస్థకైనా ఒక అధికారి ఉండాలి, ఒక యజమానుడు ఉండాలి. యజమాని అందరిలో పని చేయాలి. ఎవరైనా సరే, ఏ కంపెనీ అయినా, ఏ సంస్థ అయినా, ఏ విద్యాలయాలైనా ఒక హెడ్ ఉంటాడు. హెడ్ అండర్లో పని చేయాలి. కుటుంబానికి హెడ్ ఎవరు? పురుషుడు. ఏలికగా పెడుతున్నానన్న నిన్నేలుదుడు అన్నాడు. ఏలిదుడు, ఏలుతాడు ఆయన, ఏలతాడు ఆయన, ఏలతాడు. నీ మీద ఏలికగా పెడుతున్నాను. ఏమంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:33 ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:33 మెట్టుకు మీలో ప్రతి పురుషుడు తను వలె తను భార్యను ప్రేమించాలి. తను ఎలా ప్రేమించుకుంటున్నాడో అలా ప్రేమించాలి. సొంత శరీరం వల్లే ప్రేమించాలంటాడు 28వ సొంత శరీరం అంటే తన భార్యను అంతగా ప్రేమించాలన్నాడు. రైట్, ప్రేమించవలెను. ఇక్కడ చూడండి, భార్య స్త్రీలు బాగా వినాలి. భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉండునట్లు చూసుకోవాలి. అది నీ చేతుల్లో ఉంది. భర్త అంటే భయం అండి. దేవుడు చెప్పిస్తున్నాడండి ఈ మాటలో. ఎందుకు భయపడాలి? ఏలికైనా జీవరాశులు నీకెందుకు భయపడాలి? నువ్వేలిక. మీ భయము, మీ బెదురు వాటికి ఉంటుంది. ఎందుకంటే మీరు ఏలేవారుగా అన్నాను కదా, ఏలాలి అంటే మీ భయం వాటికి ఉండాలి. కుటుంబానికి పురుషుడు ఏలేవాడు, స్త్రీని ఏలేవాడు కనుక, భార్యను ఏలేవాడు కనుక భర్త అంటే ఏం చేయాలంట? భార్య భయము కలిగి ఉండాలి. అమ్మో, నా భర్త వచ్చేసాడు, ఆయనకి ఏం కావాలి? కొంతమంది స్త్రీలు పరుగులు ఎడుతుంటారు, కొంతమంది మాత్రం ఒక ఆవిడైతే ఇదిగో సీరియల్ వస్తుందని డిస్టర్బెన్స్ చేయకే వండేసి పెట్టాను, వడ్డించుకు తినంటుందంట భర్తని. గొప్ప భయమే. భర్తని పేరెట్టి పిలిచేవాళ్ళు, భర్తని ఒరే అని పిలిచేవారు ఎంతమంది ఉన్నారండి? మరి నిజంగా శారా ఈ భూమి మీద ఉన్న మనుషులందరికీ విశ్వాసురాలైన తల్లి, విశ్వాసానికి తండ్రి అబ్రహాం అయితే ఆమె భార్య తల్లి. ఈ స్త్రీలందరికీ ఆదర్శం ఆమెని పెట్టాడు. ఆమె తన భర్తను ఏమని పిలిచిందంట? యజమానుడు. యజమానుడు, నా ఏలినవాడు, నా ఏలేవాడు, నా యజమానుడు, మై బాస్. భర్తను అలా పిలిచిందండి, యజమానుడు అని పిలిచిందండి. ఎంతమంది పిలుస్తున్నారు? ఎంతమంది భార్యలు భర్త ఎడల భయము కలిగి ఉన్నారు? ఒక్కసారి ఆలోచించండి ప్రియులారా. దేవుడే చెప్పాడు, ఏలేవారికి భయపడాలి. నీ భర్త యందు భయము కలిగి ఉండునట్లు నీవు చూసుకో అన్నాడు. ఈరోజు మనిషిని ఏలేవారు ఎవరనుకున్నారు? జీవాన్నిచ్చి, ఊపిరినిచ్చి, సమస్తాన్నిచ్చి మనలందరినీ ఏలేవాడు మన ఏలిక ఎవరనుకున్నారు? దెయ్యం కాదు. దెయ్యము ఏలిబడిలో లేదు. దెయ్యం అనుకుని దెయ్యానికి భయపడుతున్నా నీవు, కానీ నిన్నేలేవాడు నీ దేవుడు. అందుకే ఆయన ఏమని పిలుచుకున్నారో తెలుసండి? ప్రభువా. దేవుణ్ణి, తండ్రి అయిన దేవుణ్ణి కూడా ప్రభువా. ప్రభు అంటే అర్థం ఏంటి?
ఏలేవాడు, పరిపాలకుడు. పూర్వం రాజుల కాలంలో అనేవారు, ప్రభువారు ఏం చేయుచున్నారు, అందరూ లేచిపోతారు. అప్పుడు సిట్రేట్ అయిపోతారు. ప్రభువులు వస్తున్నారు కదా, రాజ్యాన్ని ఏలే రాజును ప్రభు అంటారు. మరి దేవుడు నిన్నేలట్లేదు అనుకుంటున్నావా? నీ ఏలికైనా, నీ ఏలికకు నువ్వు భయపడుతున్నావా? నిన్ను ఏలని దాని కొరకు నిన్ను ఎక్కడికో తీసుకుపోయి ఆ దెయ్యానికి భయపడుతున్నావా? ఒక్కసారి ఆలోచించుకో, ఒక్కసారి ఆలోచించుకో. ఆయనకి భయపడే వాళ్ళు ఎంతమంది, దెయ్యానికి భయపడే వాళ్ళు ఎంతమంది? ఒకవేళ దేవునికే భయపడితే దేవుని ఉద్దేశాలు నెరవేరుస్తాం. మనం దేవుడు చెప్పినది ఖచ్చితంగా తూచా తప్పకుండా మనం పాటిస్తాం. ఏమి చెయ్యాలో, ఏమి చేయకూడదో, ఎలా బ్రతకాలో, ఎలా బ్రతకూడదో ఎన్నో మాటలు దేవుడు తన గ్రంథంలో రాయించి మనకిచ్చేశాడండి. ఇవి మన ప్రభువు, మన ఏలేవాడు, మనల్ని ఏలుతున్న మహారాజు, ముల్లోకాలకి చక్రవర్తి, సైన్యములకు అధిపతి యొక్క యెహోవా, న్యాయాధిపతి అయిన యెహోవా, రాజులకు రాజు యెహోవా. ఆయన పంపించిన శాసనాలండి ఇవి, బైబిల్లోవి. మన రాజు ఎలా బ్రతకమన్నాడో ఆయన ఆర్డర్స్ వేసిన ఆజ్ఞలండి ఇవి. ఆయన అంటే భయం కలిగి ఉంటే ఆయన శాసనాలు గైకొంటావు. భయము లేకపోతే పక్కన పెట్టేస్తావు. దేవుని శాసనాలు గైకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఒక్కసారి ఆలోచించండి. ఏలి ఆయన, ఆ ఏలిక శాసనాలు రెడీ చేసి మనకు పంపించాడు. మనం ఎలా బ్రతకాలో, పొరుగువారితో ఎలా ఉండాలో, శత్రువు ఎడల ఎలా ఉండాలో, ఏ కార్యక్రమాలు చేయాలో ఇవన్నీ చెప్పేశాడు. దాన్ని పాటిస్తున్నావా? దాన్ని మించి ఏదైనా ఉంటే అది దుష్టుని సంబంధి, అది దుష్టుని కార్యక్రమం. దేవుని ఆజ్ఞలకు మించి ఏదైనా ఉందా? దేవుని వాక్యంలో చెప్పండి ఏదైనా చేసావా? అది దాని వెనక దెయ్యం ఉందో మీకు తెలుసా? నిజంగా యేసుక్రీస్తు వారు ఆ రోజున్న సమాజాన్ని చూసి ఏమని నివురిపోయాడో తెలుసండి ఆయన. ఆ మాట చదువు ముగించుకుందాం, చూద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనం. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలను నెరవేర్చగోరుచున్నాడు. వాడి యొక్క ఆశలు నెరవేర్చడానికి ఈరోజు ఏమండి వణికిపోతూ, వాడి చెప్పిన శాసనాలకు వణికిపోతూ, వాడి ఏది చెయ్యమన్నాడో అది చేసేస్తున్నారండి. చేయట్లేదో చెప్పండి? చేస్తున్నారు. ఇంకా చూడండి ఆడి ఒకటి ప్రవేశపెట్టాడట. ఆది నుండి వాడు నరహంతకుడు, సత్యమే లేదు వాళ్ళు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావాన్ని అనుసరించి ఏ మాట్లాడును? అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు. అంటే అబద్ధాన్ని ఈ భూమి మీద ప్రవేశపెట్టింది వాడే, పితామహుడు. నేను అబద్ధం ఆడలేదన్న వాళ్ళు ఈ మైదానంలో ఎవరంటే చేతులు ఎత్తండరా? దేవుడు పెట్టాడు అది. అబద్ధం ఆడమని ఎవడు పెట్టాడు? అబద్ధాన్ని ఎవడు ప్రవేశపెట్టాడు? వాడే. వాడు ప్రవేశపెట్టింది ఈ యావత్ భూమి మీద కోటాను కోట్ల మంది తూచా తప్పకుండా నెరవేరుస్తున్నారు. వాడు మోసగాడు, ఆ మోస కార్యక్రమాలన్నీ చేస్తున్నారు. వాడు నరహంతకుడు. మరో మనిషిని హత్య చేయడానికి పరిగెడుతున్నావంటే వాడి పెట్టిందే. వాడిలో ఏ ఆశలైతే ఉన్నాయో ఆ ఆశలన్నీ నెరవేర్చేవాళ్ళు.
వాడి ఆశలన్నీ నెరవేర్చే వాళ్ళంటే వాడంటే భయపడుతున్నారండి. దెయ్యం అంటే భయపడుతున్నారండి. దేవుడంటే భయం కావాలి. దేవుడంటే భయపడితే దేవుడు పెట్టిన శాసనము చూసి నువ్వు ఎలా స్వీకరిస్తున్నావు? కీర్తన గ్రంథము 119 కీర్తన 120 వచనం. కీర్తన గ్రంథము 119 కీర్తన 120 చదువుకుని ముగించుకుందాం. నీ భయము వలన నా శరీరము వణుకుచున్నది దేవా, నీ భయము వలన నా శరీరము వణుకుచున్నది. నీ న్యాయ విధులకు నేను భయపడుచున్నాను. దేవుడంటే భయం కలిగితే దేవుని యొక్క వాక్యానికి భయపడాలి. దేవుని యొక్క వాక్యానికి భయపడితే దేవుని యొక్క వాక్యములో చెప్పింది ఏంటో చేసేయాలి, వణికిపోవాలి. దేవుడి గురించి మీకు సరిగ్గా తెలియదండి. ఈ ప్రపంచ ప్రజలకు దేవుని గురించి సరిగ్గా తెలియదు. దేవుని గురించి తెలిసిన దేవదూతలు ఆ సభలో దేవుడు వచ్చేటప్పటికి గజ 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 వణికిపోతారట. భయము, ఆ భయమే నిన్ను భక్తుడిగా చేస్తుంది. దేవుడంటే భయము లేదా, నీకు భక్తే లేదు. భయముందా, భక్తుడివే. ఓకే, ఈ 3 దినాలు అద్భుతమైన సంగతులు నిజంగా ప్రసన్నబాబు గారి ద్వారా మీరు వినబోతున్నారు. సాతానుగాడు చేసే పనులేంటి, ఈరోజు దేవునికి ఎలా భయపడాలో అన్నీ నేర్చుకుందరు గాను. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాను.